నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేస్తా తర్వాత రైతులకు ఏవైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో మరి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు ఇచ్చిన మాటను మార్చడం మంచిది కాదు. వారు ఏమన్నారంటే, మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రైతులందరికీ కూడా 500 రూపాయల బోనస్ ఇస్తా వరి ధాన్యానికి అని చెప్పడం జరిగింది. అలాగే రైతు బంధు కాకుండా రైతు భరోసా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 5,000కు బదులు ఫసలుకు 7,500 రూపాయలు ఇస్తా అని హామీ ఇచ్చింది. మరి 5,000 రూపాయలు ఇచ్చింది, అందరికీ ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేయగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని హామీ ఇచ్చింది. ఇప్పటికా 2 లక్షల రుణమాఫీ ఇవ్వడం లేదు. మరి గత ప్రభుత్వంలో రైతులు కష్టాలు పడ్డారు. తూకం లోపల 40 కిలోలకు బదులు 43, 45 కిలోలు జోకినప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యతిరేకించింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా రైతు కళ్ళాల్లో 43, 45 కిలోలు తీసుకుంటా ఉన్నారు. వర్షానికి ధాన్యం నడిస్తే దాన్ని కొనుగోలు చేయడం లేదు. కొనుగోలు చేసిన దానికి 10-15 రోజుల్లో డబ్బులు రైతులకు వేయడం లేదు. ఎటు చూసినా మరి రైతు ప్రభుత్వం అని చెప్పుకునే, ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వము రైతులను నట్టేట ముంచడం తప్ప రైతులకు న్యాయం చేయడం లేదు. మేము రైతు సేవా సమితి మల్కాపురం గ్రామ పక్షాన రైతుల పక్షాన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా సీఎం గారు, మీరు మాట మార్చకండి, మడమ తిప్పకండి. మీరు ఏదైతే వాగ్దానం చేసిందో ఏసంగి కొనుగోలు నుంచి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. మళ్ళీ మాట మార్చి సన్నవడ్లకే ఇస్తా అన్నారు. సన్నవడ్లకు కాదు, ఇవాళ రైతులందరూ కూడా దొడ్డు వడ్లే పండిస్తూ ఉన్నారు. సన్నవడ్లు పండించాలంటే చాలా కష్టం, దిగుబడి రాదు కనుక మీరు మళ్ళీ మాట మార్చకుండా దొడ్డు వరి ధాన్యానికి కూడా 500 రూపాయల బోనస్ ప్రకటించాలని కోరుతూ ఉన్నాం. మీరు కొత్త ప్రభుత్వంలో మీరు ఇప్పుడు ఇచ్చిన రైతు బంధు వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చింది కాదనుకుంటున్నారు రైతులు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 5,000 రూపాయలు మీరు ఇచ్చారు, అంటే మీరు రైతు బంధు ఇచ్చారు తప్ప రైతు భరోసా ఇవ్వలేదు. మరి రైతు భరోసా ఇవ్వాలంటే మీరు ఖచ్చితంగా 7,500 రూపాయలు ఫసలుకు ఎకరానికి మీరు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. 2 లక్షల రుణమాఫీ మీరు ఏమన్నారు, మా ప్రభుత్వం ఏర్పాటు చేయగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, మీరు ఇప్పుడే బ్యాంకు ఓన్రి 2 లక్షల రుణం తీసుకోండి, అప్పు తీసుకోండి అని చెప్పి మీరు అప్పుడు చెప్పిండ్రు. ఇప్పుడేమో 2 లక్షల రుణమాఫీ చేయాలంటే తిరుపతి మీద ఒట్టు, యాదగిరి ఎందుకండి ఒట్లు? మీరు రైతులకు ఇవ్వవలసింది, వాగ్దానం చేసింది ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఇవాళ గ్రామాల లోపల ఉన్న రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి. ప్రతి గ్రామం లోపల మీరు ఒక రైతు కమిటీని మీ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా రైతు కేంద్రాలలో చూడండి, తాగడానికి నీరు లేదు, కనీసం విశ్రాంతి తీసుకోవడానికి చెట్టు లేదు. ప్రతి రైతు కేంద్రంలో వరి కొనుగోలు ధాన్యంలో విశ్రాంతి భవనం ఒకటి నిర్మించాలని మీ ప్రభుత్వమే, రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము రైతు సేవా సమితి మల్కాపూర్ గ్రామ పక్షాన రైతుల పక్షాన మీకు మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ హామీలన్నీ నెరవేర్చి రైతులకు ఆదాయం వచ్చే విధంగా ఈ ప్రభుత్వం లబ్ధి చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేకూరాలి తప్ప రైతులకు వ్యతిరేక విధానాలు ఉండొద్దని చెప్పి ఈ రకంగా మీరు ఇచ్చినటువంటి హామీలనే నెరవేర్చాలని చెప్పి రైతులను ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.